నమస్తే. ప్రస్తుతం మనం హైడ్రా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. గతంలో బక్కా జడ్సన్ గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి పేదోళ్ళ భూములనే కొడతారా, పెద్దోళ్ళ భూములను మీరు ఎందుకు కూల్చారని చెప్పి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బక్కా జడ్సన్ గారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు, హైడ్రా పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఆయన గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిండు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రోచ్ రోడ్, ద ప్రెస్టేజ్ సిటీ, కాన్స్టిట్యూషన్ ఎంక్రోచ్, ప్రేమావతి, అప్పా చెరువు, ఆనంద్ కన్వెన్షన్, అదర్ హౌసెస్ ఇన్ హిమాయత్ సాగర్, ఇవన్నీ కూడా డిమాలిష్ చేయాలని చెప్పి బక్కా జడ్సన్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండు. ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. అప్పా చెరువు, ప్రేమావతి చెరువు, ఈ చెరువులో ప్రెస్టేజ్ సిటీ అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్లతో అది నిర్మాణం అవుతుంది. గతంలో నుంచి కూడా ఆయన కొన్ని వీడియోలు చేసిండు, అదే ఆ కబ్జాలో ఉన్నటువంటి చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. బక్కా జడ్సన్ గారు ఉన్నారు నా ముందు. ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. హోర్డింగ్స్, ప్లకార్డ్స్ తీసుకొని, హోంగార్డు నుండి ఐపీఎస్ వరకు ప్రతాపం పేదోని పైనే, అంటే పెద్దోళ్ళ పైన లేదు. నమస్తే జడ్సన్ గారు. యా, ఏంటి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు? గతంలో కూడా మీరు కంప్లైంట్ చేసినట్టు అనుకుంటా కమిషనర్కి. బ్రదరు, నేను 27వ తారీఖు పోయిన నెల ఇలా ఫిర్యాదు ఇచ్చిన. ఏమని ఇచ్చిన అంటే, ప్రేమావతి చెరువుల ఈరోజు ద ప్రెస్టేజ్ సంస్థ బాజాబ్తా కబ్జా చేసి కట్టిస్తుంది. ఇగో దాని చెరువు సంబంధించిన డాక్యుమెంట్లు, పర్మిషన్లు అన్నీ కూడా ఇచ్చిన. అంతేకాకుండా ఇప్పుడు నవనిర్మాణ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు అక్రమంగా యూనిపోల్స్ పైన ఇగో అన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ పెట్టిండ్రు. ఇవన్నీ నేను సామాన్యునికి ఒక రోలు, విఐపికి ఒక రోలు నడుస్తుంది హైడ్రాలో. అది చెప్పనీకే ఇక ఇవన్నీ అక్రమంగా పెట్టినాయి. ఈ అక్రమంగా పెట్టిన వీటిపైన ఇయాటి వరకు కూలగొడతలే, కామనోను పెట్టినవి మొత్తం ఇరగొట్టి కూలగొట్టి వాటిపైనేమో ఏది ఇనుము కూడా అక్కడ ఉంచుతలేరు. ఎలక్షన్ కూడా ఉంచకుండా వీళ్ళే వేసుకొని పోతున్నారు, వీళ్ళే వేసుకొని అమ్ముకుంటున్నారు, వాళ్ళకి ఇస్తలేరు. ఇవి మాత్రం బాధాప్త ఇయాటి వరకు టచ్ చేస్తలేరు. అర్థమైందా? ఇది అంటున్నది వీళ్ళ కిందనే. ఇది మళ్ళా ఈ టెండర్ 12 కోట్లది 63 లక్షలకి ఇచ్చింది నవనిర్మాణ్. ఎందుకు ఇచ్చిండ్రు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడైన కృష్ణారెడ్డి గారు దీని వెనుక ఉన్నాడు కాబట్టి, నవనిర్మాణ్ ఉన్నాడు కాబట్టి మొత్తం నవనిర్మాణ్ దానికి ముడతలేరు. నెక్స్ట్ ది ప్రెస్టేజ్ సిటీ, ఇది బాజాప్తా, ఈ ప్రెస్టేజ్ సిటీ బాజాప్తా ప్రేమావతి చెరువు లోపల కడుతుండ్రు. ప్రేమావతి చెరువు ఇంతకుముందు కూడా వీడియో చేసిన 27వ తారీఖు ప్రేమావతి చెరువులో కడుతుండ్రు, లోపలికి వెళ్ళిపోయి కడుతుండ్రు. నేను దాని మీద పోయిన 27వ తారీఖు విత్ డాక్యుమెంట్ పర్మిషన్ ఇచ్చిన. ఇప్పటిదాకా దాని మీద పోలేదు. ఎందుకు పోలేదు? దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఫయీం ఖురేషి అనేటోడు ఉన్నాడు. ఇలా ఫయీం ఖురేషి కనుసన్నలలో ఈరోజు చాలా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పెట్టి చాలా నడిపిస్తున్నారు, అది నడిపిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఆనంద్ కన్వెన్షన్. ఈ ఆనంద్ కన్వెన్షన్ ఎక్కడ హిమాయత్ సాగర్లో కట్టిండ్రు. FTL దాదాపు 300 అడుగులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఈయనది ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాయి, చాలా పెద్ద పెద్దలు ఉన్నాయి. మరి దీని జోలికి ఎందుకు పోతలేవు? ఇక వీళ్ళ ప్రతాపం ఎవరి మీద? సామాన్యుని పైన వీళ్ళ ప్రతాపం. నిన్న పిరిజాది కూడా కామన్ మ్యాని గల్లలు బట్టి గుంజుకపోతారు, ఎట్టేసి కొడతారు. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి రెడ్డిది FTL లో ఉన్నది. ఆయన శనివారం ఆదివారం మీరు ఎందుకు గులగొట్టలేదు? ఎందుకు స్టే తెచ్చుకునే ఛాన్సులు ఇచ్చిండ్రు? వీళ్ళేమో గులగొడతారు, వాళ్ళేమో కోట్లకి వెళ్ళి స్టేలు తెచ్చుకునే దాకా ఛాన్సులు ఎందుకు ఇస్తారు? అర్థమైందా? ఇక్కడ ఏందనంటే పేదోనికి ఒక రోలు, గొప్పోనికి ఒక రోలు నడుస్తుంది తెలంగాణలో. అర్థమైందా? ముఖ్యంగా హైడ్రాలా వీటిపైన చర్యలు తీసుకోరు. అడ్వర్టైజింగ్ మెన్స్ ఏజెన్సీ చర్యలు తీసుకోరు. కామన్ వాళ్ళే వాళ్ళ కూలగొడతారు, కొడతారు. లాస్ట్ ఎలక్షన్ కూడా ఇనుప సామాన్ కూడా వేసుకపోతారు. వీళ్ళవి మాత్రం పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఉండేటువంటి ఇది పొల్యూషన్ కాదు. ఇది కమిషనర్ ఆఫీస్ ముందు మనం కూర్చున్నాం ఈరోజు. లోపల ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చిన, నిన్న గులగొడుతుండ్రు, ఇవాళ గులగొడుతుండ్రు. మీరు ఒక విఐపి రూల్ ఎందుకు మీరు పెట్టండి? రూలు హైడ్రా రూల్లా ఇక్కడ విఐపీల మీద కంప్లైంట్ ఇవ్వద్దు. ఏవి రంగనాథ్ ఎప్పుడైనా కలిసిర్రా మీరు ఈ డాక్యుమెంట్స్ తో? ఎన్నోసార్లు ఇంటికానే అరెస్ట్ అయినాం కదా. డాక్యుమెంట్లు ఇచ్చిన లోపల ఏవో పెట్టింది కదా బ్రదర్. ఇది ఒక రూల్ ప్రకారం, ఒక బ్యాక్గ్రౌండ్, ఒక స్కెచ్ ప్రకారం నడుస్తుంది. కామన్ మ్యాన్కి ఇక్కడ న్యాయం జరిగేది. ఇది విఐపిని కాపాడడానికి జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఎవరికి ఐడి కార్డులు కూడా ఉండయి. హైడ్రాలో పనిచేసేటోళ్ళను పోయి అడుగు, ఎంప్లాయీస్కు ఐడి కార్డులు ఉండయి, వాళ్ళకి జీతాలు బరాబర్ ఉండయి. అర్థమైందా? వాళ్ళని తీసుకుపోయి చెరువులలో గుండగాళ్ళు కబ్జాలు పెట్టినట్టు పెడతారు. చూసినావా? కబ్జాలు ఉన్నోళ్ళకి, రౌడీలకు ఐడి కార్డులు ఉంటాయా? బాబు నీకు ఐడి కార్డు ఉందా? నీకు ఐడి కార్డు చూపి అబ్బా. అరే ఐడి కార్డు చూపెట్టకుండా ఎట్లా పని చేస్తారు మీరు? వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయా అబ్బా?
ఐడి కార్డు లేకుండా ఎట్లా డ్యూటీ చేస్తారు చెప్పు? అందరికి ఐడి కార్డులు ఉంటాయి. హైడ్రా వాళ్ళకి ఎవరికి ఐడి కార్డులు ఉంటాయి అక్కడ. ఐడి కార్డులు ఎవరికి ఉంటాయి? గుండాలకు ఉండే ఐడి కార్డులు, రౌడీలకు ఉండదు. మరి హైడ్రా ఏంటి? గవర్నమెంట్ సంస్థ ఇది ఏమన్నా మాఫియా నడిపిస్తుంటా? ఇది పెద్ద పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు, ఐడి కార్డు చూపించమంటే నాకు లేదంటుండు. లేవా దగ్గర ఐడి కార్డులు ఉండే ఏముండయి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టనీకుండే టీషర్ట్లు వేసి వాళ్ళ కబ్జాలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతుంది. ఈరోజు నేను బాధాప్త నేను నిజంగా పక్షపాతం లేకుండా పనిచేస్తే, నిష్పక్షపాతంగా హైడ్రా పనిచేస్తే ప్రెస్టేజ్ కూలగొట్టు. నువ్వు పోయి ప్రెస్టేజ్ కూలగొట్టు. ప్రెస్టేజ్ కూడా ప్రేమ వచ్చారు కాపాడు. ఇక్కడ ఆనంద్ కన్వెన్షన్ కూలగొట్టిపోయి ప్రెస్టేజ్ కాపాడు. హిమాయత్ సాగర్లు ఉన్నాయి మొత్తం కాపాడు. అక్కడ అప్ప చెరువు పోయి కాపాడు. అప్ప చెరువులు ఉన్న తోక నరసింహారెడ్డి అంటే కూలగొట్టింది. ఎందుకంటే దిక్కు సక్కి లేని వాళ్ళు. అర్థమైందా? ఒరిజినల్గా ఉన్న విఐపీ వాళ్ళనేమో మొత్తం కూలగొట్టారు. ఈరోజు బాగా ఐడి కార్డు ఉందా అనేది? అరే చూపియా ఐడి కార్డు ఉండయా? ఐడి కార్డులు నేను బాధాప్త చెప్తున్నా. ఐడి కార్డులు ఉండే వాళ్ళకు ప్లే స్లిప్లు ఉండయి. మొత్తం ఒక మాఫియా లెక్క ఈరోజు దుకాణం నడుపుతా ఉన్నారు. అర్థమైందా? ఇక ప్రతాపం, ఇక ఆనంద్ కన్వెన్షన్ ఎట్లా గుర్తించాలి మరి హైడ్రా పోలీస్ అని చెప్పి? ఇప్పుడు ఎవరు మనం ఎట్లా గుర్తించాలి హైడ్రా పోలీస్? ఏముండదు, ఒక టీషర్ట్ వేసి రాస్తుండ్రు. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద రౌడీలు చెరువుల దగ్గర కూర్చోబెడతారు, చూసినావా? అట్లా కూర్చుంటారు వీళ్ళు పోయి. వీళ్ళకు ఆఫీస్ ఉండదు, చెరువు దగ్గర ఒక రూమ్ ఉండదు, ఒక సెక్యూరిటీ గార్డ్ రూమ్ ఉండదు. ఆడ పోయి పండుకుంటారు. ఎవరైనా వస్తే మెల్లగా లేచి వస్తారు. అర్థమైందా? ఇది నడుస్తున్న తతంగము. ఇవి మొత్తం అసలు హైడ్రా వెనక పోలీస్ స్టేషన్ ఎందుకబ్బా? ఏం పాడకు చెప్పు? పోలీస్ స్టేషన్ హైడ్రా ఉన్నది. పోలీస్ స్టేషన్ ఏం చేయడానికి మీకు? ఏం ఇప్పటిదాకా మీరు సాధించిన ఘనత ఏం చెప్పండి. మీరు గుండె మీద చేసుకోండి. ఈరోజు 46వ జీవోల నౌకర్రాను అందరిని తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్నారు. అర్థమైందా? ఇదే పోదాం చూద్దాము. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లేచే పరిస్థితి లేను. చూద్దాము అసలు ఏం సాధించానికి ఈరోజు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవన్నీ బడాబాబులు అన్ని కూలగొట్టమంటారు. కూలగొడతా, అన్ని కూలగొడతా అన్న కదా, అన్ని కూలగొట్టు. ది వెస్టర్న్ కడుతుండ్రు 30,000 కోట్లది. ఏది ఈయన కూడా ఉన్నారు అందులో, మన తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అందులో. మొత్తం బినామీగా పెట్టి స్టాలిన్ కూడా ఉన్నారు. అలా వెస్టర్న్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతో నడుస్తుంది. మొత్తం ప్రభుత్వ భూమే. ఎందుకు కూలగొట్టారు? అది దాని మీదకి ఎందుకు పోరు? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నిష్పక్షపాతంగా మీరు పనిచేస్తే, నిష్పక్షపాతం పోయి ప్రెస్టేజ్ అన్ని కూడా ప్రభుత్వ చెరువులను ఎట్లా కడుతున్నావు అని మన గల్లా బట్టి గుంజుకొచ్చి కూలగొట్టు. ఈయన గల్ల పట్టుకున్నట్టు, ఈయన గల్ల పట్టుకున్నట్టు, ఈయనను పట్టుకున్నట్టు. వీళ్ళెవ్వరికి ఐడి కార్డులు ఉండే అబ్బా. ఈయన గల్లా పట్టుకున్నట్టు. సామాన్యుడు అబ్బా. రాత్రి ఈయన ఇల్లు కూలింది, ఫిర్జాది కూడా కూలింది. ఈయన గుంజుకపోతుంది కదా. ప్రెస్టేజ్ అని బయటికి గుంజుకొచ్చి అది గులగొట్టుమాను. నవనిర్మాణాన్ని బయటికి గుంజుకొచ్చి ఆయన గులగొట్టుమాను. వాళ్ళందరికీ గుంజుకొచ్చి కూలగొట్టుమాను. వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? అర్థమైందా? కాబట్టి అవి నడువాయి. నిరసన తెలపడానికి వచ్చిర్రా? కమిషనర్ గారిని కలుద్దామని వచ్చిర్రా? కంప్లైంట్ ఇద్దామని కలవాడబ్బా. ఆయన ఇల్లే యూసుఫ్ కూడా పెద్ద చెరువులు ఉన్నది. ఆయన నన్నేం కలుస్తాడు? నాది లేదని చెప్పి తిరుగుతాడు. ఆయనే కలుస్తాడు నన్ను. ఇలా ఇది కాదు, ముఖ్యమంత్రి అనేటోడు వెనుక ఉండి మాఫియా లెక్క నడిపిస్తుండు. ముఖ్యమంత్రి అన్నతమ్ములు మాఫియా లెక్క నడుపుతుండ్రు. వాళ్ళు దొంగలు. వాళ్ళ ఇల్లే ఈరోజు బాధాప్త ముఖ్యమంత్రి సోదరుని ఇల్లే చెరువులో ఉంటే స్టే తెచ్చుకొని ఉన్నాడబ్బా. స్టే ఏమని తెచ్చుకుంటాడు? నా అన్న అవివేకి, నా అన్నకు బుద్ధి లేదు, నా చెరువులో లేదు కాబట్టి నాకు స్టే ఇవ్వండి. స్టే ఎందుకు ఇస్తారు? రూల్ ఎవరు పెట్టి? నీ అన్న పెట్టిండ్రు. నీ అన్న రూల్ పైన నీకే నమ్మకం లేదు, నువ్వు స్టే తెచ్చుకుంటావు. తక్కిన వాళ్ళు ఏమో కూలగొట్టి స్టే తెచ్చుకొని వాళ్ళు తక్కిన వాళ్ళు ఏమో కూలగొడతారు. తక్కిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, ప్రభుత్వం లోన్లు ఇస్తాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, కోర్టులలో కేసులు నడుస్తాయి. మీరు వెళ్ళిపోయి కూలగొట్టేస్తారు. మీరు అంటే ఏది చేసినా అడిగేటోళ్ళు లేరా? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రూల్ అంటే రూల్ ఫర్ ఆల్ ఒకటే ఉండాలి. వానికో రూలు, వీనికో రూల్ ఉండద్దు. సామాన్యకో రూలు, విఐపి ఒక రూల్ ఉండద్దు. రేవంత్ రెడ్డి తమ్మునికి ఒక రూలు, ఫిర్యాదు కూడా ఒకరికి ఒక రూల్ ఉండద్దు. ప్రెస్టేజ్ అనికి ఒక రూలు, అక్కడ అమీన్పూర్ అనికి ఒక రూల్ ఉండద్దు. అందరికి ఒకటే రూల్ ఉండాలి. ఆనంద్ కన్వెన్షన్ ఒక రూల్ ఉండద్దు. మళ్ళీ ఇక్కడ ఏది పటాన్ చెరుకాలు ఉండడానికి ఇంకో రూల్ ఉండద్దు. అందరికి ఒకటే రూల్ ఉండాలి. ఆ రూల్ ప్రకారమే పనిచేయాలి. నెక్స్ట్ నేను సామాన్యుని కూలగొట్టే ముందు ప్రెస్టేజ్ కూలగొట్టు, ఆనంద్ కన్వెన్షన్ కూలగొట్టు, వాసవి ఉంది కోమ చెరువున్న వాసవి ఉంది కూలగొట్టు. ఇవన్నీ కూలగొట్టిన తర్వాత సామాన్యుని జోలికి పో. నాగార్జునది కూలగొట్టినా కాబట్టి అన్ని కూలగొట్టినా. నాగార్జున ఎందుకు హైప్ లేపుకొని నాగార్జున కొడితే భారతదేశంలో ఉన్న అన్ని న్యూస్లో హైడ్రా గురించి వస్తాయి కాబట్టి అది కూలగొట్టిండ్రు. అర్థమైందా? ఇక తక్కిన వాళ్ళే గుల్లగొట్టారు. నువ్వు రేవంత్ రెడ్డి తమ్మంది గుల్లగొడితే ఇక పెద్ద న్యూస్ వచ్చేది. స్వామి వివేకానంద రెడ్డి అంటే వివేకానంద గొప్పడే అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు. తమ్మునే పోయి స్టే తెచ్చుకోమంటాడు.
తక్కిన వాళ్ళు ఏమో గులో కొడతారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు మొదటి నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని టార్గెట్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏంటి అసలు? సామాన్యుని ఇండ్లు గులో కొడితే ఎవరు అడగాలి కదా. ఇలా మేధావులు అంతా పరారైపోయింది కదా, మేధావులు కనబడుతున్నారు తెలంగాణలో. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, పోయిండు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు స్టార్ట్ చేసిన దుకాణమే కదా, కంటిన్యూ చేసి ఉంది అవుతుంది. ఇది ప్రతిపక్ష పార్టీ తయారు చేసిన దుకాణమే. వాళ్ళు ఆనంద్ కన్వెన్షన్ ఎవరిచ్చిన పర్మిషన్, ది ప్రెస్టేజ్కి ఎవరిచ్చిన పర్మిషన్, ది వాసవి ఎవరిచ్చిన పర్మిషన్ కోమ చెరువుల కట్టడానికి? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి నిర్మాణాలని? అప్పుడున్న నిర్మాణాలే ఇప్పుడు వీళ్ళు తీసుకొని కొనసాగుతుండ్రు. బాబా ఐడి కార్డు ఉందా నీకు? ఓ హైడ్రా అర్థమైందా? ఎవరికి ఉండే అబ్బా? ఇవన్నీ అగేన్స్ట్ రూల్ నడుస్తున్నాయని చెప్పేసి నేను అడుగుతుంది. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ రూల్ అవుతున్నాయి. ఇవన్నీ ఏడ చూపించాలి, నాకు చూపెడతా. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థ కాదు ఇది ఈరోజు ఐడి కార్డులు లేకుండా వాళ్ళు నౌకర్లు చేస్తుంటారు. ఐడి కార్డులు లేకుండా చెరువుల దగ్గర కూర్చుంటారు. చెరువుల కాడ ఐడి కార్డులు లేకుండా ఎవరు కూర్చుంటారు? గుండాలు కూర్చుంటారు, రౌడీలు కూర్చుంటారు, బౌన్సర్లు కూర్చుంటారు. మరి వీళ్ళు బౌన్సర్ల మళ్ళీ అక్కడ 30,000 జీతాలు, 40,000 జీతాలు, 50,000 రూపాయలు, ₹1,00,000 ఇస్తారు వాళ్ళకు. మరి వీళ్ళ జీతాలకి ఏం వస్తారు? వీళ్ళ ముఖాలకు 20,000 చేస్తారు. సెక్యూరిటీ క్వాలిఫికేషన్ ఏంటి? చదువుకున్న వాళ్ళని తీసుకుంటారా? అంతా ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారా? 46 జీవోల నౌకర్ రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి జియో 46 లో ఇదైన వాళ్ళ బలైన వాళ్ళే పాపము. అంతా వాళ్ళనే పెట్టుకుంటారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? పోయి చెర్లకాడ వాళ్ళకు ఆఫీస్ లేదు, ఒక రూమ్ లేదు. ఇగో సెక్యూరిటీ గార్డ్ అంటే ఒక రూమ్ ఉంటుంది, చిన్న డబ్బా. ఆ డబ్బాలు నిలబడ చెరువు కాడ నిలబడాలి. అవేవి నిలబడకుండా అక్కడనే ఉండి అక్కడనే మాట్లాడుకుంటూ చేస్తుంటే ఇది అగేన్స్ట్ ద రూల్ కాకుంటే ఏమన్నట్టు? చివరిగా ఏం చెప్తారు జడ్సన్ గారు? చెప్పండి. ఏం లేదు బ్రదర్, ఇలా సామాన్యానికి ఒక రూల్, వీఐపీకి ఒక రూల్ కాదు. ఇక ఇప్పుడు మీరు ఇవాళ దాకా ఫిర్యాదు కూడా పేదోళ్ళు అన్ని గులగొట్టిన కదా. నెక్స్ట్ నేను హైడ్రాకు నేను కూడా దండేద్దాం అనుకుంటున్నా. రంగనాథ్ గారికి నేను కూడా సన్మానం చేద్దాం అనుకుంటున్నా. ఒక షాలో కప్పుదాం అనుకుంటున్నా. ఎప్పుడు కప్పుతా? ప్రెస్టేజ్ గులగొట్టు, నెక్స్ట్ నువ్వు ఇది గులగొట్టాలి, నెక్స్ట్ ఇది గులగొట్టాలి, ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టు, నెక్స్ట్ వాసవి గులగొట్టు, నెక్స్ట్ వివిఐపి గులగొట్టు, నాగార్జున గులగొట్టు. ఒక్కనే గులగొడితే ఎట్లా? ఇంకో 3 గులగొట్టు. ఇవి ఒరిజినల్ చెరువులు ఉన్నాయి అబ్బా. డాక్యుమెంట్స్ ఇచ్చిన, మ్యాప్ ఇచ్చిన, రంగనాథ్ గారి ఇల్లు కూడా చెరువులే ఉందని చూపించింది. నీది గులగొట్టుకోకు, ఎందుకంటే యువర్ క్యాప్టెన్. నీ ఇల్లు అట్నే ఉండాలి. మంది ఇల్లు మాత్రం నువ్వు గులగొట్టాలి. మంది ఇల్లు గులగొట్టనికే నేను అక్కడ పెట్టిండ్రు. నువ్వు ఆ పని మీద ఉండు, నువ్వు ఆ పని చేయి. నెక్స్ట్ మాత్రం ప్రెస్టేజ్ ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టాలి. అక్రమంగా పెట్టిన ఈ బోర్డులు మొత్తం కూడా బీకాలి. అక్రమంగా పెట్టిన ఈ హోల్డింగ్స్ మొత్తం నవనిర్మాణానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి కనుసనలో నడుస్తున్న ఇది మొత్తం గులగొట్టాలని డిమాండ్ చేస్తున్నా. సో ఇది మొత్తానికి బక్కా జడ్సన్ గారు ఆనంద్ కన్వెన్షన్ చూపిస్తున్నారు. ఇక్కడ ఆనంద్ కన్వెన్షన్ ఇది హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉందని చెప్తున్నారు. పేదోళ్ళకైనా బడాబాబులకు ఇట్లాంటి రూల్స్ వర్తించవా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకోటి హోంగార్డు నుంచి IPS వరకు ప్రతాపం పేదోని మీద, అంటే పెద్దోళ్ళ మీద లేకుండా పేదోళ్ళ మీదనే ఈ ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇది నిన్న ఫిర్జాదిగూడలో జరిగినటువంటి సంఘటన. ఒక సామాన్యుడిపై హైడ్రా పోలీసు చేస్తున్నటువంటి ఇది. ఇంకోటి ఇది హైడ్రా ప్రొటెక్షనింగ్ అంట. ఇది ఇక్కడ ఎంక్రోచింగ్ టు లీగ్స్ ద ప్రెస్టేజ్ సిటీ. ఇది అప్పా చెరువులో ఇది నిర్మించారు అని చెప్పి చాలా రోజుల నుంచి ఆయన వీడియోలు చేసిండు, చాలా సార్లు కూడా. ఇది ఆనంద్ కన్వెన్షన్ ఇది హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉంది అని చెప్పి జడ్సన్ గారు చెప్తున్నారు. దీన్ని కూడా కూల్చాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. సో ఇది మొత్తానికి హైదరాబాద్లో హైడ్రా వచ్చిన దగ్గర నుంచి, అంటే అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చేస్తాము ఖచ్చితంగా. బఫర్ జోన్ FTR పరిధిలో ఉన్నటువంటి వాటిని కూల్చేస్తామని చెప్పి హైడ్రా ఒక పక్క చెప్తున్నప్పటికి కూడా పేదోళ్ళ ఇండ్లను మాత్రమే టార్గెట్ చేసి హైడ్రా కూల్చేస్తున్నది. బడాబాబుల ఇండ్లను, బిల్డింగ్లను, అపార్ట్మెంట్లను కూల్చట్లేదు. కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది అక్కడ. రియల్ ఎస్టేట్ కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువులను మొత్తం కబ్జా పెట్టి అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి జడ్సన్ మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే లిస్ట్ ఉన్నదో ఆ చెరువులను కబ్జా చేసి కట్టినటువంటి అప్పా చెరువు కావచ్చు, లేకపోతే ఆనంద్ కన్వెన్షన్ కావచ్చు, లేకపోతే చాలా ఉన్నాయి, ప్రెస్టేజ్ సిటీ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆయన గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు వచ్చారు కమిషనర్ గెలవడానికి, కానీ కమిషనర్ మాత్రం ఇక్కడ లేడు. చూడాలి దీని మీద ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందని. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.